గాంధీ భవన్ వేదికగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామల్ గారు ఉన్నారు. తుంగతుర్తిలోనే మీ పతనం ప్రారంభమైంది, సంగతి చూస్తాం బిడ్డ అని బండి సంజయ్ గారు మీ మీద కామెంట్స్ చేశారు. ఎట్లా చూస్తారు అసలు? ఆయన ఏం చేయలేడు, ఏం పతనం చేస్తాడు? పతనం అంటే ఏందట? ఏం చేస్తాడు? మంత్రి పదవి కొనుక్కున్నాడా, లేకపోతే వాళ్ళ పార్టీలకు పోయిందా? ఏం చేస్తాడు? ఆ నదులుగా ఏమో తలకాలేని మాట మాడుతుంది బండి సంజయ్. ఒక కేంద్ర మంత్రిగా ఇంత డిగ్నిటీతో ఉండాలి కేంద్ర మంత్రి. ఆయన కౌన్సిలర్ నుంచి వచ్చిండు, మంచిగా పార్టీల ఒక అధ్యక్షుని చేసిండు, మళ్ళీ మధ్యలో ఎందుకు పోయింది, ఇంకేం చేసిండు? మంత్రిగా ఉండాలి. ఒక దళితుని ఒక మాదిగోని పట్టుకొని ఎమ్మెల్యేని పట్టుకొని నీ అంత చూస్తా ఇంత చూస్తా, నీ ఏమో పగదారివా? నాకేమన్నా నా సీటు పోటుకొచ్చుకునేదివా? మొన్ననే ఎన్నికలు జరిగినాయి. ఏడా 23 జరిగిన ఎన్నికలలో నాకు బీఆర్ఎస్ అభ్యర్థి మీద 52,000 మెజార్టీ వచ్చింది. నాకు 51,094 ఓట్ల మెజార్టీ వచ్చింది. నాకు కానీ 2,000 ఓట్లు వచ్చింది నీ బీజేపీ కాడ. ఏమొస్తాను వాడు? ఏం చేస్తాను? అంటే మీ మాటలు వ్యక్తిగతమా పార్టీలైనా అనే చర్చ కూడా జరుగుతుంది. పార్టీకి సంబంధం లేదు. పార్టీ సమాధి ఇచ్చితంగా జరిగింది తప్ప దాన్ని పెద్దగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఏం చెప్తారు అంటే మీకు క్షమాపణలు అవసరం లేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నాకు క్షమాపణ ముఖ్యమంత్రి చెప్పాడు. ఏమైనా తెలివిందా? ఈ వేదిక మాది, నేను చెప్పినాం. అవునా? నేను విచారణ చేస్తున్నా చెప్పిన అవునా? ముఖ్యమంత్రి నీ స్థాయికి ముఖ్యమంత్రి చెప్తాడా? ముఖ్యమంత్రిని అడిగే స్థాయి అనేది? ముఖ్యమంత్రి ఏంది? అదొక నిప్రభ. ముఖ్యమంత్రి చెప్తాడా? నువ్వు అడవులుగా ఎక్కడెక్కడో అని అది తిరుగుతా ఉన్నావు. నువ్వు మతాన్ని రెచ్చగొట్టి ఆగమాగమయ్యి అందరి కోసం మాట్లాడుతావు. కానీ ఎట్లా కాదు, నేను అన్ని మతాలు కులాలను గౌరవించుకున్నాను. నేను ఎందుకంటే నేను లౌకికవాదిని, అంబేద్కరిస్టు, నేను మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని అలవర్చుకున్నవాడిని నేను. అవునా? ఆ శాంతియుతంగానే పరిష్కారం జరగాలి ఏదోనని తపన పడుతాను నేను. అందుకోసం ఇవాళ కూడా నేను మా దేవాలయాలు, మా కాన్స్టిట్యూన్సీలో అన్ని దేవాలయాలకు తలంబ్రాలు మోసేది నేనే, తర్వాత పట్టు వస్త్రాలు తీసుకుపోయేది నేనే. అట్లా బ్రాహ్మణ్స్ కూడా చాలా గొప్పగా నన్ను ఆశీర్వదిస్తారు. వాళ్ళు ఏనా అట్లా ఆశీర్వదిస్తారు నన్ను. నేను కూడా వాళ్ళకు పొరక పెట్టినప్పుడు వాళ్ళకు ఇంత ఇది పెట్టినప్పుడు వాళ్ళకు కూడా పదం ఉందని చేస్తాం మనం. అట్లా లేదు కదా, మంచి వాళ్ళే చేస్తారు. మనదేంది తప్పేంది? ఒక మనిషిని మనము దగ్గర తీసుకుంటే ఆ మనిషి మనల్ని దీవిస్తే కొంత బలం ఉంటుంది మనకు. అవునా? అట్లా తప్పే ఉంటుంది తప్ప ఇంకోటి లేదు. ఈ బండి సంజయ్ లాగా బదారపడుతుంది కానీ నేను కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నాడు. ఆయనవాడు చెప్తే ఆయనకేం పని? కాంగ్రెస్ పార్టీలో అజమాయి చేస్తారా? ఆ మాటలు మాట్లాడినందుకు మిమ్మల్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి అంటున్నాడు. అంత అర్థం లేదు, కూడా అది మాడతారా? జ్ఞానం లేదు, అజ్ఞాని. అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తారా? ఏం నేరం చేసినని? అవునా? మీరే గుండుగోపురాలు అని మీరు అంటున్నారు. నువ్వే అదే పని తిరుగుతున్నావు. మేము ప్రజల కోసం తిరుగుతున్నాము. బండి సంజయ్ సూచన చేస్తున్నాను. నేను కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్నాను. కేంద్రంలో ఏమన్నా నిధులుంటే తీసుకొచ్చి నువ్వు పేదల కోసం పనిచేయి, పేదలకు సాయం చేయి. అదే తప్ప పిచ్చి చేశారు, పిచ్చి లెక్క చేస్తే ఎవరిని లెక్కలు కూడా తీసుకో. ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తాం, నెక్స్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలి మందుల శ్యామల్ అని చెప్పేసి మాట్లాడుతాం. ఆయన పొయ్యిల బండాలి. ఏనావా? పోటీ చేస్తాం, అన్ని చేస్తాం. ఆయన కాదు, ఆయన తాతాటం పడ్డా కూడా ఆగదు. భయపడతాడా మందుల శ్యామల్ ఇటువంటి వ్యాఖ్యలకు? ఎవరు? మందుల శ్యామల్ మంచిలో ఏంత నాకు? నేను తెలంగాణ ఉద్యోగకారుడు తెలుసా? ఏమనుకుంటున్నావు? తుంగతుర్తికి వస్తా నేను తుంగతుర్తి వీరుల కన్నగడ్డ, తుంగతుర్తి నైజాములు తెరణ గడ్డ. ఏమనుకుంటున్నాం? తుంగతుర్తికి వస్తాడంట. ఎందుకొస్తారు తుంగతుర్తికి? 60,000 ఓట్లు 50 దేవులు పోతారా? మనం ఇక అవి కూడా తక్కువ ఉంటాయి. ఇప్పుడు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని కాంగ్రెస్ పార్టీ ఎంతో కార్యాచరణ చేస్తుంది. కానీ మొయినాబాద్ లో రేవ్ పార్టీ, డ్రగ్స్ పార్టీ పేరుతో బీఆర్ఎస్ పార్టీ అడ్డంగా బుక్ అయిపోయిన సిచ్యువేషన్. ఏం చెప్తారు? బుక్ అయిన వాళ్ళు పోతుంటారు. ఈయన ఆ డ్రగ్స్ మరి ఎక్కడ వాడిరు, ఏం చెయ్యో మనకు తెలియదు. చట్టం ప్రకారం చట్టం పని చట్టం చేస్తుంది. దానికి వాళ్ళు సరెండర్ కావాల్సింది అంతే.